నమస్కారం, కనకదారాకి స్వాగతం. ఇప్పుడు మనం ఉన్నది ఓల్డ్ ఎంఐజీ రామాలయంలో ఉన్నాము. చాలా కన్నుల పండుగగా ఉందండి. పిల్లలందరూ చూడండి చక్కగా పెయింటింగ్స్ పట్టుకున్నారు. ఇవన్నీ వాళ్ళే వేశారనమాట. ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు భగవద్గీత నేర్పిస్తున్నారు. అంతేకాకుండా పిల్లలందరూ వచ్చి ఇక్కడ పెయింటింగ్ కూడా చేస్తున్నారు. చిన్ని కృష్ణుడు, బుజ్జి కృష్ణుడిని ఇంకా అందంగా మలిచారు మన చిన్న పిల్లలు. అయితే మీరు చుట్టుపక్కల ఎక్కడున్నా సరే ఇక్కడికి పిల్లలతో పాటు వచ్చి పేరెంట్స్ కూడా పాల్గొని భగవద్గీతని విని వాళ్ళతో పెయింటింగ్ చేపిస్తూ మన సమయంని మన పిల్లలతో గడిపితే చాలా బాగుంటుంది. ఇక్కడ చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే పిల్లలతో మనం సమయం గడపడమే కాకుండా భగవద్గీత శ్లోకాలు మనతో పాటు మన పిల్లలు వింటూ ఉంటే అవన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకురండి. పిల్లలు లోపలున్న వాళ్ళు చక్కగా వింటారు. అండ్ ప్రభుజీలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎవ్వరూ ఫ్రీగా ఉన్న వాళ్ళు కాదండి. ప్రతి ఒక్కరూ వాళ్ళు సమయం తీసుకొని పనులన్నీ పక్కన పెట్టి మన కోసం స్పెండ్ చేస్తున్నారు. ఇందులో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. అంతేకాకుండా మహిళలు పొద్దున్న నుండి సాయంత్రం వరకు వర్క్ చేసుకొని ఆదివారం రోజు ఎక్కడికి వెళ్లకుండా పిల్లల్ని తీసుకొచ్చి ఇదిగో ఇంత మంచి సంబరం జరుపుతున్నారనమాట. సో ఆదివారం 2 గంటలు మన పిల్లల కోసం స్పెండ్ చేయడంలో చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు, మంచి మృదంగం వాయిస్తున్నాడు. స్టార్ట్ చేయి నాన్న. ఎవరైనా డాన్స్ చేసే వాళ్ళు ఉంటే రండి. రెడీ స్టార్ట్. హరే కృష్ణ మీరు ఎక్కడున్నా ఖచ్చితంగా వస్తారని నేను అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం ఇస్తున్నాను. మళ్ళీ వచ్చే ఆదివారం కలుసుకుందాం. మీకు 1 వీక్ ముందు చెప్తున్నాను కాబట్టి టైం తీసుకుంటారని చెప్పి, ఎందుకంటే మీరు బిజీగా ఉంటారని మాకు తెలుసు. ఎవరు ఖాళీగా లేని రోజులు ఇవి. బట్ మన కోసం ఒక 2 గంటలు టైం స్పెండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.